హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఫ్రెంచ్ ఫ్రైస్ స్టడీ చేస్తున్నాను ఎయిర్ ఫ్రైయర్లో. సో ప్రాసెస్ చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పొటాటోస్ వాటర్లో పెట్టుకున్నా, కటర్. ఫ్రెంచ్ ఫ్రైస్కి ఇందులో ఈ కట్టర్లో వేస్తే చిన్నగా వస్తుంది, ఇందులో వేస్తే బిగ్ సైజ్ వస్తుంది. సో మనం ఇప్పుడు పొటాటోని తీసుకుని దీని మీద పెడదాం. సో కమాన్. సి ఫ్రెండ్స్, నేను ఈ కటర్ బిగ్ సైజ్ మీద పెట్టి ప్రెస్ చేస్తున్నాను. లాంగ్ ప్రెస్. పొటాటో బిగ్ దాని మీద పెట్టా, సో ప్రెస్ చేస్తాను. సి ఫ్రెండ్స్, పొటాటోస్ అన్నవి బిగ్ దాని మీద పెడితే ఈ సైజ్ వచ్చింది, మనకి కొంచెం లావుగా వచ్చింది. ఎయిర్ ఫ్రైయర్ మీద కాబట్టి కొంచెం లావుగానే నేను తీసుకున్నాను. స్మాల్ దాని మీద పెడితే ఈ సైజ్, స్మాల్ దాని మీద పెడితే ఈ సైజ్ వచ్చింది. ఫ్రెంచ్ ఫ్రైస్కి బిగ్ దాని మీద ఈ సైజ్ వచ్చింది, అండ్ స్మాల్ కట్టర్ మీద ఈ సైజ్ వచ్చింది చిన్నగా. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. సో నేను ఇక్కడ ఒక నాప్కిన్ తీసుకున్నాను. నాప్కిన్ తీసుకుని ఈ పొటాటోస్ అన్నీ దీని మీద ఒకసారి తడిపోవడానికి దీని మీద పెడుతున్నాను అనమాట. తడిపోవడానికి ఇలా పెట్టి ఒకసారి జస్ట్ ఆ వెట్నెస్ పోవడం కోసం ఇట్లా మంచి నాప్కిన్ తీసుకోండి. ఓకే, 1/2 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. సాల్ట్ సరిపడా. నేను ఇక్కడ పావు వేసుకున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ యాడ్ చేసేస్తున్నాను దీంట్లో, ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఆలూని మిక్స్ చేసుకుంటున్నాను. ఆలు పెట్టాము ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం. 180 degrees 12 minutes పెట్టాము ఈసారి. సో ఎలా వస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, మేము కొత్తగా హెయిర్ ఫ్రైయర్ తీసుకున్నాము, కెంట్ కంపెనీ. సో ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టాను. ఇందులో టెంపరేచర్ వచ్చేసి 180 degrees పెట్టాను. 15 minutes టైమర్ పెట్టాను. సో ఇంకా 6 minutes 32 seconds ఉంది. ఫ్రెంచ్ ఫ్రైస్ వావ్! ఒక్కసారి రెడీ అయ్యాక మీకు ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్రెంచ్ ఫ్రైస్ ఇస్ రెడీ. టేస్ట్ చూసి ఎలా చెప్తా. ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ సాస్. చాలా టేస్ట్ కూడా బాగుంది. సో